ఏపీ కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే ట్రావెల్ ఏజెన్సీల బాగోతాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఆయా ట్రావెల్ బస్సులను ఈశాన్య రాష్ట్రాలు యూటీల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న యాజమాన్యాలు అక్కడే ఫిట్నెస్ సర్టిఫికేట్లు, నేషనల్ పర్మిట్లు తీసుకుని ఇక్కడ నడుపుతున్నాయి. ఇక్కడతో పోలిస్తే ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, నేషనల్ పర్మిట్లకు ఛార్జీలు, ఇతర ట్యాక్సులు తక్కువగా ఉండడం, తనిఖీలు లేకుండా ఈజీగా సర్టిఫికేట్లు జారీ చేస్తుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకున్నా, ఆఖరికి కిటికీలు పగలగొట్టేందుకు హ్యామర్లు లేకున్నా, ఇంజిన్లు, బ్రేకులు కండిషన్లు లేకున్నా, బస్సులను తనిఖీ చేయకుండానే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. మరోవైపు అనుమతులు ఇతర రాష్ట్రాల్లో పొంది ఛార్జీలు, ట్యాక్సులు ఆయా రాష్ట్రాలకే చెల్లించి మన దగ్గర ప్యాసింజర్లను తిప్పుతూ దందా చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కర్నూలులో ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్ కూడా దామన్ అండ్ దియు పేరుతో ముంబై, నాగ్పూర్, విజయవాడ, చెన్నై రూట్లలో 1000కి పైగా స్లీపర్ బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి నిత్యం వేల మంది ప్రయాణికుల్ని తరలిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ వీటి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో చేయించడం లేదు. ఇక్కడ నుంచి నేషనల్ పర్మిట్లు గానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్లు గానీ తీసుకోవడం లేదు. ఈ బస్సులన్నింటినీ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో, పాండిచ్చేరి, దామన్ దియు, లక్షద్వీప్ లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోనే చేయిస్తున్నారు. మన రాష్ట్రంతో పోలిస్తే అక్కడి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 30% లోపు ఉండడమే ఇందుకు కారణమని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. 3 నెలల కాలానికి ఇచ్చే నేషనల్ పర్మిట్ మన దగ్గర ఒక్కో సీటుకు 4000 చొప్పున 40 సీట్ల బస్సుకు 1,60,000 ఉండగా ఆ స్టేట్స్లో 15,000 మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఫిజికల్, ఇంజిన్, బ్రేకులు, ఫైర్ సేఫ్టీ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా బెంగళూరు లాంటివన్నీ సరిగ్గా ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తారు. కానీ ఆయా ప్రాంతాల్లో వీటిని పట్టించుకోరని, అందువల్లే అక్కడి నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సులో ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. కనీసం అద్దాలు పగలగొట్టేందుకు హ్యామర్లు కూడా లేని పరిస్థితి. దీనంతటికీ యాజమాన్యాల కాసుల కక్కుర్తే కారణమని అర్థమవుతోంది. కావేరీ బస్సుపై 16 చలాన్లు పెండింగ్లో ఉండగా ఆయా రాష్ట్రాల్లో సీట్లకు పర్మిట్లు తెచ్చుకుంటున్న యాజమాన్యాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వాటిని స్లీపర్లుగా మారుస్తున్నాయి. వాస్తవానికి టూరిస్టు బస్సుల్లో యాత్రికుల్ని మాత్రమే, అది పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకే తీసుకెళ్లాలి. కానీ టూరిస్టు పర్మిట్లు తీసుకుని సిటీలకు ప్యాసింజర్లను తిప్పుతున్నారు. ఈ ట్రావెల్స్ నడిపిన డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో రోడ్డుపై వెళ్లేవారితో పాటు ప్రయాణికుల ప్రాణాలను తీస్తున్నారు. వీరికి సరైన శిక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వేమూరి ట్రావెల్స్ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 9 నో ఎంట్రీ జోన్ కాగా మిగిలినవి డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలున్నాయి. మొత్తం 23,120 రూపాయల ఫైన్లున్నాయి. ఫైన్లు కట్టకుండానే బస్సును హైదరాబాద్, బెంగళూరు మధ్య నడుపుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. దీనికి తోడు అడ్డగోలుగా పికప్ పాయింట్లు పెట్టుకుని ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నారు.